హాయ్ అండి. వెల్కమ్ టు సుప్రియ ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో నేను నా కంప్లీట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నానండి. పెళ్లి కాని అమ్మాయికైనా, పెళ్ళైన ఆడదానికైనా గోల్డ్ ఎంత ఉన్నా అది తక్కువే ఉంటుంది. తక్కువే అనిపిస్తుంది. అండ్ పెళ్ళైన ఆడవాళ్ళకైతే ఇన్ని గ్రామ్స్ గోల్డ్ అనేది ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. అండ్ ఇది కంప్లీట్ నా నా హస్బెండ్ అండ్ నా కష్టార్జితం. అమ్మా నాన్నలు, అత్తామామలు పెట్టిన గోల్డ్ ఎంతమందికి హ్యాపీనిస్తుందో తెలియదు. బట్ ఇక్కడైతే నా కంప్లీట్ కష్టార్జితం, మా కంప్లీట్ కష్టార్జితం. అండ్ ఈ గోల్డ్ చూస్తే మేము ఎంతో కష్టపడి కొనుక్కున్నదండి. అండ్ ఈ గోల్డ్‌ని చూడగానే ఏదో తెలియని ఆనందం, తెలియని గొప్ప ఫీలింగ్, ఒకంత గర్వంగానే ఉంటుందండి. అండ్ ఈ గోల్డ్‌తో అయితే నేను సాటిస్ఫైడ్‌గానే ఉన్నాను. ఎంతో కొంత ఉంది. అండ్ ఈ గోల్డ్‌తో నేను చాలా హ్యాపీగున్నాను. అండ్ ఈ గోల్డ్ నాకు సొసైటీలో రెస్పెక్ట్ ఇస్తుంది. ఆపదలో ఆదుకుంటుంది. అండ్ ఇక్కడైతే మీరు హారం చూడొచ్చండి. లాంగ్ హారం ఇది. ఇది నేను మణిపల్లి జ్యువెలర్స్‌లో తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి 3.8 ఉంది. అండ్ ఇంకా బ్యాక్‌ది కూడా చేపించుకోవాలనుకుంటున్నాను. బట్ టైం పట్టిద్ది బానే. అండ్ ఇక్కడొచ్చేసి నెక్లెస్ అండి. చిన్న నెక్లెసు. నాకు హారానికి తగ్గట్టుగా ఉండాలి. అండ్ నెక్లెస్‌కి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టు 2 మ్యాచ్ అయ్యేలా తీసుకున్నాను. అండ్ ఇదొచ్చేసి 2 తులాలకి 2 తులాస్‌కి కొంచెం చాలా మిల్లీగ్రామ్స్‌లో ఎక్కువుంది అంతే. అండ్ ఇది చాలా సింపుల్‌గా అండ్ ఈ నెక్లెస్ నాకు చాలా ఇష్టమండి. ఇక్కడ ఈ నెక్లెస్ అండ్ చూసిన హారం ఏంటి అంటే నాకు మ్యాచ్ అవుతుంది. ఏవైతే లైట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్‌తో ఉన్న ఏవైతే ఉన్నాయో అవి నాకు కంప్లీట్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే ఇంకొకటి ఇది బ్లాక్ బీడ్స్ అండి. ఇది యాక్చువల్‌గా బడ్జెట్ లేక ఉన్న బడ్జెట్‌లో అప్పుడు సింపుల్‌గా భలే ఉంది అని చెప్పేసని తీసుకున్నానండి. ఎవరైనా లేడీస్ ఏదైనా జాబ్ పర్పస్ ఉంటే గనక భలే నచ్చుతుంది ఈ బ్లాక్ బీడ్స్. చాలా సింపుల్‌గా డైలీ వేర్‌కి బావుంటుంది. అండ్ యాక్చువల్‌గా ఇదైతే నా మెడలో నుంచి పిక్స్ కూడా తీసుకున్నారండి మా కొలీగ్స్. బావుంది సింపుల్‌గా ఎక్కడ తీసుకున్నావు? ఎన్ని గ్రామ్స్? ఏంటి అని. అంటే డైలీ వేర్‌కైతే చాలా బావుంటుంది ఈ బ్లాక్ బీడ్స్. సో, అప్పుడు బడ్జెట్ ప్రాబ్లమ్ ఉండి నేను ఎక్కువ తీసుకోలేకపోయాను. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ అంటే నాకు చాలా ఇష్టమండి. చాలా లుక్ ఉంటుంది. అండ్ లెంత్ వైస్ గూడా చాలా పెద్దగుంటుందండి బ్లాక్ బీడ్స్. అండ్ ఇదొచ్చేసి నేను రీసెంట్‌గా ఇదే సెప్టెంబర్ 2025లో తీసుకున్నాను. ఇక్కడ ఇది 6.5 ఉందనుకుంటా అండి ఇది. నాకు బేసిక్‌గా కొన్ని గ్రామ్స్‌లో ఏంటి అంటే కన్‌ఫ్యూజ్ అయితాను. సో, 6.5 ఆర్ 6.6 ఉందిది. అండ్ నాకు బుట్టలు చాలా ఇష్టమండి. సో, ఈ బుట్టలనేది తీసుకున్నాను. యాక్చువల్‌గా పెద్దవి తీసుకుందామంటే నా చెవి ఒకటి ఆల్రెడీ ఆహ్, అంటే తెగిపోయింది. కొంచెం పట్టు మీదే ఉందనమాట. సో, అందుకని ఈ లైట్ వెయిట్ బుట్టలనేది తీసుకున్నాను. హెవీ వెయిట్‌యి తీసుకుంటే ఇంకా ఆ చెవు మొత్తంకే ఇంకా మొత్తం అంటే సాగిపోయింది యాక్చువల్‌గా. అండ్ ఇదొచ్చేసి ఇంకొకటి ఇది ఇది గూడా ఇయర్ రింగ్ సెట్టే అండి. ఇది చాలా సింపుల్‌గా బావుంటుంది. అండ్ ఇది గూడా 2022 అనుకుంటా. ఇది తీసుకుందయితే నేను 2022 అండ్ ఆల్‌మోస్ట్ నా గోల్డ్ జ్యువెలరీ వచ్చేసి 2022, 23, 24, 25లోనే ఉన్నాయండి. అండ్ ఇవొచ్చేసి 2 రింగ్స్. అండ్ ఈ 2 రింగ్స్ వచ్చేసి నేను అంటే బడ్జెట్ ఇంత మంత్లీ ఇంత అని పక్కన పెట్టుకుంటా అండి సాలరీలో నుంచి తీసేసి. అండ్ ఇది గూడా ఇంకొకటి ఇదైతే చిట్టి లిఫ్ట్ చేసి తీసుకున్నాను. 25,000 వేశాను. అండ్ ఆ 25,000లో నుంచి ఇది నాకు 22,000 పడింది. 2023 ఇయర్ అనుకుంటా అది. అండ్ చిట్టి యేసుకొని నేనైతే ఆ రింగ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి ఇది ఇంకొక ఇయర్ రింగ్స్ అనమాట. సో, హ్యాంగింగ్స్ లాగా. ఇది 4 గ్రామ్స్‌కి తక్కువుంది ఇది. సో, నాకేంటి అంటే, నాకిలా కొంచెం లైట్ హ్యాంగింగ్స్ ఇలాంటివి అంటే నాకు ఇష్టమనమాట బుట్టలతో పాటు ఇలా. కాకపోతే ఎక్కువ హ్యాంగింగ్ తీసుకోలేదండి. ఎందుకంటే, నా చెవు ఆల్రెడీ సాగిపోయింది బాగా. ఇంకెక్కువ వెయిట్ అనేది క్యారీ చేయలేదు. సో, నా చెవి. అండ్ ఇక్కడొచ్చేసి చాలా సింపుల్ ఇయర్ రింగ్స్ అనమాట. ఉన్న బడ్జెట్‌లో ఏదో అప్పుడు 11,000 ఉండగానే ఇంకా తీసేసుకోవాలి అన్నట్టు తీసేసుకున్నాను. ఇక్కడొచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి. ఈ బ్యాంగిల్స్ అయితే నేను
2 ఒక్కొక్కటి 1 తులా అండ్ సో 2 కలిపి 2 తులాస్ అనమాట. సో ఇక్కడొచ్చేసి 2 తులాలు. బట్ ఇక్కడ నేను సాలిడ్‌గా తీసుకోవాల్సిందండి. బట్ ఈ బ్యాంగిల్స్‌తో అయితే నేనైతే సాటిస్ఫైడ్‌గా లేను. చేంజ్ చేయాలంటే ఇంకా గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది అని చెప్పేసని ఇంకా ఆగిపోయా. అండ్ ఇక్కడొచ్చేసి అవి ఏంటి అనంటే అవి ఏదైనా బెడ్‌షీట్ తాకగానే అవి ఊడిపోతున్నాయండి. సో, అందుకని ఈ బ్యాంగిల్స్ అనేవి సో, నాకు కొంచెం సాటిస్ఫైడ్‌గా లేవు. అండ్ ఇవొచ్చేసి అవి గూడా గోల్డ్‌వేనండి. ఆ 2 టాప్స్ వచ్చేసి గూడా. సో, నా గోల్డ్ జ్యువెలరీ వచ్చేసి కంప్లీట్ ఇది. మీకేదైనా నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.